సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో స్థానిక గాంధీ విగ్రహం చౌరస్తాలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. నియోజకవర్గ ప్రజలకు విద్యార్థులకు 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం చాలా బాధాకరమని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదని, దుబ్బాక నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి చేయడం ఎవరో అవమానం చేయవద్దని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు. దుబ్బాక అంటేనే ఉద్యమాల గడ్డ అని తనను ఆశీర్వదించి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పంపిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, దుబ్బాక చాలా వరకు పనులు పెండింగ్ లో ఉన్నాయని, దుబ్బాక వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో త్వరగా పూర్తి చేస్తానన్నారు. మరి మొన్న మీ ఆశీస్సులతోటి మరి ఎమ్మెల్యేగా నన్ను అసెంబ్లీకి పంపించారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ అయి కూడా 8 మాసాలు అవుతున్నది. మరి మీ ఆశీస్సులు ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపించిండ్రు. మరి మన ప్రభుత్వం రాకపోవడం కొంచెం బాధగా ఉన్నప్పటికీ మరి మీరు అందరూ కూడా అనుకుంటుండొచ్చు, మరి ప్రభుత్వం రాలేదు కదా, మన పార్టీ రాలేదు కదా, మరి ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పి. ఖచ్చితంగా సాధ్యమైతే మీ ఆశీస్సులు నాకు దండిగా ఉన్నాయి కాబట్టి నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. ఈరోజు దుబ్బాక ప్రజల ఆశీర్వాదం మరి మెండుగా నా మీద, ప్రభాకర్ రెడ్డి మీద మీకు పూర్తిగా విశ్వాసం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగానే మేము అభివృద్ధి చేసుకుందాం. ఇంకా 4.5 సంవత్సరాలు మరి మనకు సమయం ఉన్నది. ఎవరు కూడా మరి పాకపాయ అని చెప్పి ఎవరు కూడా అదుర్తపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్చే బాధ్యత మరి నా మీద ఉంటుంది. మీ ఆశీస్సులతోటి నేను 2 పర్యాయాలు కూడా మరి బ్రహ్మాండంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మరి మీరు మంచి మెజార్టీ ఇచ్చారు. ఒక విశ్వాసం ఉన్నది. ఇలా దుబ్బాక అంటేనే ఒక ఉద్యమాల గడ్డ. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ముందు వరుసలో ఉన్న దుబ్బాకను మరి మనం తెలంగాణ తెచ్చే వరకు కూడా మనం పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. మరి ఖచ్చితంగా ఎప్పుడు కూడా అభివృద్ధులు కూడా పోటీ పడదాం. మీ అందరి సహాయ సహకారాలు కూడా మరి నాకు ఉండాలని చెప్పి మరి నేను కోరుకుంటూ, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరి మనకు పూర్తిగా మరి మన మీద ఉన్నాయి. మరి దుబ్బాకలో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధి అయితలేదు, మరి ముందుకు పోతలేదు. చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి అవుతుంది, దుబ్బాక అభివృద్ధి అవుతలేదని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరిలో ఆలోచన ఉన్నది. ఖచ్చితంగా దుబ్బాకకు ఒక రింగ్ రోడ్ కానీ, మరి మొన్ననే మనం 100 పడకల ఆసుపత్రి కూడా నిర్మించుకున్నాం. దాన్ని కూడా బ్రహ్మాండంగా మరి ఈరోజు నడిపించుకుంటున్నాం. మరి మొన్న బస్ స్టాండ్ కూడా నిర్మించుకున్నాం. మనం ఎన్నో సంవత్సరాల కళ, మరి దాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు కావాల్సింది దుబ్బాకకు ఒక మంచి రింగ్ రోడ్డు, ప్రభుత్వ కార్యాలయాలు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్, ఒక టౌన్ హాల్, ఇవన్నీ కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అబ్షీపురం నుంచి దుబ్బాక వరకు డబుల్ రోడ్డు కూడా మనకు అవసరం ఉన్నది. చాలా ట్రాఫిక్ పెరిగింది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా నిర్మించుకోవడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి మీ అందరి దగ్గర కూడా నేను ఆశీర్వాదం తీసుకుంటున్నాను.